సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నియామకం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విధంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ పదవి భర్తీ చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతం నుండి సన్నిహితంగా ఉన్న నాయకుడిగా పేరున్న పటేల్ ఈ పదవిని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నియామకం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఎక్కడ కనిపించని విధంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ పదవిని భర్తీ చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతం నుంచి సన్నిహితంగా ఉన్న నాయకుడిగా పేరున్న పటేల్ ఈ పదవిని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన గతంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. రాష్ట్ర నాయకత్వంతో ఉన్న సన్నిహిత్యం పార్టీ కోసం చేసిన సేవలు తనకు కనిపిస్తున్నాయని ఆయన వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడిగా సర్వోత్తం రెడ్డి కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దామోదర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే అవకాశం తనకే ఇవ్వాలని ఆయన అనుచరులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ బలం, కార్యకర్తల మద్దతు తనకు అనుకూలంగా మారుతుందని ఆయన వర్గం విశ్వసిస్తోంది. అలాగే దామోదర్ రెడ్డికి సుమారు 4 దశాబ్దాల పాటు అత్యంత సన్నిహితంగా సహచరుడిగా కుడిభుజంగా పనిచేసిన వేనారెడ్డి కూడా ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. పార్టీని కష్టకాలంలో బలోపేతం చేయడంలో తన పాత్ర ఉందని, సీనియారిటీతో పాటు కార్యకర్తలు తనకున్న ఆదరణను పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకులు తమ తమ స్థాయిలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి తమ వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. దీంతో సూర్యాపేట కాంగ్రెస్లో ఇన్ఛార్జ్ నియామకంపై రాజకీయ చర్చలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. ఏ నాయకుడికి అవకాశం దక్కినా మిగిలిన వర్గాలను సమన్వయం చేయడం పార్టీకి సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట కాంగ్రెస్లో 3 ప్రధాన వర్గాలు చురుగ్గా పనిచేస్తుండటంతో ఇన్ఛార్జ్ నియామకం కేవలం ఒక పదవి భర్తీ కాకుండా భవిష్యత్ రాజకీయ సమీకరణను ప్రభావితం చేసే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. రానున్న రాజకీయ సంస్థల ఎన్నికలు, భవిష్యత్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానం అన్ని కోణాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కనుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిపై విశ్వాసం ఉంచుతాయి? పటేల్కు అవకాశం దక్కుతుందా? దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడైన సర్వోత్తం రెడ్డికి ప్రాధాన్యత లభిస్తుందా? లేక సీనియర్ నాయకుడు వేనారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశాలపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠం నెలకొంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ముఖ్యంగా మా పత్రికా సోదరులకు నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్ననే అయిపోయిన సద్దుల బతుకమ్మ మరియు దసరా పండగ ఒకటేనా? ఏమన్నాడు అన్నారు ఎవరికి లేడట్నా? అట్లా పెద్దవాళ్ళకు చేతులు పెట్టి నమస్కారం చేయాలి, షేక్ హ్యాండ్ ఇచ్చడం కాదు.